All in this video we are going to see the unit 5 of IoT, which is the Internet of Things. So unit 5 లో 70% మన క్లౌడ్ సర్వీసెస్ గురించి ఉంటుంది. లైక్ వీ హ్యావ్ స్టార్ట్ ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? సో క్లౌడ్ సర్వీసెస్ ఏంటంటే ఏం ప్రొవైడ్ చేస్తుంది? లైక్ స్టోరేజ్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, ప్రాసెసింగ్ పవర్, లైక్ సెక్యూరిటీ. ఓకే, సో ఇవే సర్వీసెస్ మళ్ళీ రాసుకోండి. లైక్ ఇక్కడ క్లౌడ్ ఫర్ ఐఓటీ ఉంది కదా, సేమ్ అలానే మళ్ళీ క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. లైక్ స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్, ప్రాసెసింగ్ పవర్, సెక్యూరిటీ, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీసెస్. సో అవి ఎలా ఉంటాయి? స్కేలబుల్, హై స్కేలబుల్ అండ్ హై రిలయబిలిటీ. ఓకే, సో అవే సర్వీసెస్ రాసేసుకోండి. అండ్ నార్మల్గా చూడాల్సిన టాపిక్స్ ఏంటి అంటే లైక్ ఐఓటీ, ఫిజికల్ సర్వర్స్ అండ్ క్లౌడ్ ఆఫరింగ్స్. మళ్ళీ క్లౌడ్ ఆఫరింగ్స్ అంటే సేమ్ మళ్ళీ క్లౌడ్ సర్వీసెస్, ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని క్లౌడ్ ప్రొవైడ్ చేస్తుంది ఫర్ ఐఓటీ. ఓకే, నేను నెక్స్ట్ క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్. మన క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్ ఉన్నాయి కదా, పబ్లిక్, ప్రైవేట్ అండ్ హైబ్రిడ్ అండ్ మల్టీ క్లౌడ్. సో అవి రాసుకోండి మళ్ళీ. అండ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్. లైక్ HTTP ప్రోటోకాల్స్ ఉంటాయి, అండ్ ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్స్ ఉంటాయి, SMTP ప్రోటోకాల్స్ ఉంటాయి. సో ఆ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని డివైజెస్ మధ్యలో ఆ డివైజెస్ నుంచి ఒక ఇంటర్నెట్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది, రైట్? సో అండ్ నెక్స్ట్ వెబ్ సర్వర్స్ అనమాట. వెబ్ సర్వర్స్ ఫర్ ఐఓటీ. సో వెబ్ సర్వర్స్ ఐఓటీకి ఎలా యూజ్ అవుతుంది? సో వీ హ్యావ్ సమ్ సర్వర్స్, రైట్? ఆ సర్వర్స్ని ఎలా అంటే ఇది కూడా సేమ్ కమ్యూనికేషన్ విత్ ద డివైజెస్. సో టు ఎస్టాబ్లిష్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ ద డివైజెస్ ఆర్ బిట్వీన్ ద డివైజెస్ విత్ ద ఇంటర్నెట్. సో అలా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వెబ్ సర్వర్స్ అనేవి యూజ్ అవుతాయి. నెక్స్ట్ క్లౌడ్ ఫర్ ఐఓటీ అంటే సో క్లౌడ్స్ లైక్ దే ప్రొవైడ్ సమ్ సర్వీసెస్ విచ్ హ్యావ్ బీన్ యూజింగ్ బై ద users and as well as industries and businesses. So I kind of services ఏంటి అని అంటే లైక్ స్టోరేజ్, డేటాబేసెస్ అండ్ నెట్వర్కింగ్. సో అలా. సో దెన్ నెక్స్ట్ ఈస్ పైథాన్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ డిజైనింగ్. సో ఇక్కడ ఒక రెస్ట్ఫుల్ వెబ్ APIని లైక్ వెబ్ APIని మనము డిజైన్ చేయాలి బై యూజింగ్ ద పైథాన్ వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్. సో ఫ్రేమ్వర్క్స్ అంటే కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి, మనం ఆ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని రెస్ట్ఫుల్ APIని మనము డెవలప్ చేస్తాము. సో ఫ్రేమ్వర్క్స్ లైక్ ఎలా అంటే ఈ పైథాన్ ఫ్రేమ్వర్క్స్ ఏముంటాయి అంటే లైక్ ఫ్లాస్క్ ఉంటుంది, అండ్ ఫాస్ట్ API ఉంటుంది, డిజాంగో ఉంటుంది. సో ఆ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని రెస్ట్ఫుల్ APIs యూజ్ చేయొచ్చు. సో రెస్ట్ఫుల్ APIs ఏంటంటే లైక్ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ బిల్డ్ కానీ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి. సో మనము నార్మల్గా అమెజాన్ తీసుకున్నాము. అమెజాన్లో మనకి కొన్ని లైక్ ఓపెన్ చేయగానే కొన్ని డిస్ప్లే అవుతూ ఉంటాయి, లైక్ డయాగ్రామ్స్ కానీ సర్వీసెస్ కానీ అవన్నీ బ్యాక్ ఎండ్ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ ఒక యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది చూసారా, లైక్ డిజైనింగ్, అది మొత్తము ఫ్రంట్ ఎండ్ చూసుకుంటుంది. అండ్ కావాల్సిన డేటా లైక్ పిక్చర్స్ అండ్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ డేటా. ఓకే, డేటాని మొత్తము APIలో ఇంటిగ్రేట్ చేస్తారు ఎవరు? బ్యాక్ ఎండ్ టీమ్. సో వాటికి ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తారు. ఓకే, సమ్ ఎక్స్ట్రా క్వశ్చన్ సార్ లైక్ ఎలాబరేట్ మీరు చూసుకోండి. నేను లైక్ ఏముంటాయి అంటే నార్మల్గా ఇవే సర్వీసెస్ ఉన్నాయి. సో వాట్ ఆర్ ద అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఫర్ ఐఓటీ. మనం ఆల్రెడీ క్లౌడ్ కంప్యూటర్లో చూసినాము. లైక్ వెబ్ సర్వీస్ అమెజాన్ లైక్ AWS విచ్ ఇస్ అమెజాన్ వెబ్ సర్వీసెస్, రైట్? సో అవి మళ్ళీ నెక్స్ట్ మైక్రోసాఫ్ట్ గురించి, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అవి ఏం చేస్తుంది? అవి కూడా సేమ్ కదా, ఇవి రెండు సేమ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి, స్టోరేజ్, డేటాబేస్ అవి. Then next Django, which is the framework of the Python. Okay, the next write the services of Amazon. మళ్ళీ అదే అమెజాన్ సర్వీసెస్ రాయమంటుండు. It is the cloud services అనమాట. Explain the elements of WMP protocol and describe the interactions in WMP protocol. So these are the important questions, and these are the topics in the unit 5. So let's see the first topic, which is the IoT physical servers and cloud offerings. So physical servers దేనికనంటే లైక్ మనము డేటాని ప్రాసెస్ చేయడానికి, డేటాని స్టోర్ చేసుకోనికి, మానిటర్ లైక్ కంట్రోల్ చేయడానికి, అవన్నిటికీ ఫిజికల్ సర్వర్స్ కావాలి. సో అలానే మనకు కొన్ని కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ కూడా అవసరం కదా, విచ్ ఆర్ నథింగ్ బట్ క్లౌడ్ ఆఫరింగ్స్. సో క్లౌడ్ సర్వర్స్ లైక్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందో ఆ సర్వీసెస్ కూడా మన అవసరం. సో లెట్స్ హియర్ IoT solutions require data processing, storage and management. సో IoT solutions అన్న IoT డివైజెస్ అన్న ఒకటే. సో ఇక్కడ వాటికి ఏం కావాలి? IoTకి లైక్ డేటా ప్రాసెస్ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి, మేనేజ్ చేయడానికి కావాలి. సో దట్ కెన్ బి డన్. ఎలా జరుగుతుంది అంటే దిస్ కెన్ బి డన్ యూజింగ్ ద ఫిజికల్ సర్వర్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్. ఓకే, ఈచ్ అప్రోచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజ్ అండ్ ఛాలెంజ్. సో ఇక్కడ కొన్ని అప్రోచెస్ ఉంటాయి ఫిజికల్ సర్వర్స్ అండ్ క్లౌడ్ ఆఫరింగ్స్లో. ఈచ్ అప్రోచ్కి కొన్ని ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్ ఉంటాయి అండ్ ఛాలెంజెస్ కూడా ఉంటాయి. ఓకే, సెక్యూరిటీ మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ కావచ్చు. ఓకే, ఇవన్నీ అవి ఛాలెంజెస్. సో హియర్ ఫస్ట్ వన్ ఇస్ IoT physical servers. So these are dedicated servers deployed at a local site. So don't confuse with the handwriting. At a local site. Examples are local site nothing but factory, ఆఫీస్ ఆర్ డేటా సెంటర్స్ ఫర్ ప్రాసెసింగ్ IoT డేటా. సో ఇక్కడ IoT డేటాని ప్రాసెస్ చేయడానికి, యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకోనికి లైక్ ఇక్కడ డిప్లాయ్ చేస్తారంటే డిప్లాయ్ నథింగ్ బట్ రిలీజ్. డేటాని ఎక్కడ పెడతారు అని అంటే లైక్ డేటా సెంటర్స్లో కావచ్చు, సమ్ ఫ్యాక్టరీస్లో కావచ్చు, సమ్ ఆఫీసెస్లో కావచ్చు. సో ఆడికి వెళ్ళి లైక్ సర్వర్స్ అవి ఆఫీస్ అంటే ఆఫీస్లో పెట్టడం కాదు, కొన్ని సర్వర్స్ ఉంటాయి, ఆ సర్వర్స్లో పెడితే డిప్లాయ్ చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే వీ కెన్ యాక్సెస్ దెమ్. సో అలా. సో దీని అడ్వాంటేజెస్ ఏంటి అంటే లో లాటెన్సీ,
అండ్ బెటర్ సెక్యూరిటీ అండ్ కంపారిజన్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. సో హియర్ లో లేటెన్సీ అని అంటే ఇట్ ఎన్షూర్స్ రియల్ టైమ్ పర్ఫార్మెన్స్. సో అక్యూరసీ ఇస్తుంది అనమాట. నో ఇంటర్నెట్ డిపెండెన్సీస్, ఇంటర్నెట్ లేకున్నా కూడా ఇది వర్క్ చేయగలదు. ఓకే, ఇట్ కెన్ వర్క్ వితౌట్ ఇంటర్నెట్. అండ్ నెక్స్ట్ ద ఛాలెంజెస్ ఇన్ ద ఫిజికల్ సర్వర్స్ ఆర్ హై ఇనిషియల్ కాస్ట్. నార్మల్గా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్కేలబిలిటీ ఇష్యూస్, లైక్ మొత్తం లైక్ కంప్లీట్ రిక్వైర్మెంట్స్ని ప్రొవైడ్ చేయలేదు. అండ్ మేనేజ్మెంట్ కాంప్లెక్సిటీ, కొంచెం మేనేజ్ చేయడానికి కూడా కాంప్లెక్స్ ఉంటుంది, లైక్ హార్డ్ ఉంటుంది. వీ కెనాట్ మేనేజ్ ఇన్ ఏ సింపుల్ వే. సో దీని యూజెస్ ఏంటంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ద ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ మిలిటరీ అండ్ గవర్నమెంట్ అప్లికేషన్స్. ఓకే, సో ద నెక్స్ట్ ఐఓటీ క్లౌడ్ ఆఫరింగ్స్. సో దీంట్లోనే మనకు ఐఓటీ క్లౌడ్ ఆఫరింగ్స్ లైక్ క్లౌడ్ సర్వీసెస్ కదా, అమెజాన్ వెబ్ సర్వీసెస్, గూగుల్ క్లౌడ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఐబిఎం. సో దోస్ ఆల్ బిలాంగ్స్ టు ద క్లౌడ్ ఆఫరింగ్స్, రైట్? So here cloud based IoT solutions rely nothing but depends on third party cloud platforms. So like what are the third party cloud platforms? They are like AWS, Amazon Web Services, Azure, Microsoft Azure, Google Cloud, IBM. Okay, for data storage and processing. So data ni storage చేయానికి, ప్రాసెస్ చేయడానికి, మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి ఐఓటీ దేని మీద డిపెండ్ అవుతాయి అని అంటే సమ్ థర్డ్ పార్టీ క్లౌడ్ ప్లాట్ఫామ్స్. అవి ఏంటి అని అంటే AWS, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, గూగుల్ క్లౌడ్, IBM. సో దీని అడ్వాంటేజ్ చూద్దాము. సో హియర్ స్కేలబిలిటీ, హై స్కేలబిలిటీ ఉంటుంది, హై అవైలబిలిటీ ఉంటుంది, హై రిలయబిలిటీ ఉంటుంది, అండ్ ఆటోమేషన్ టెక్నాలజీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మన క్లౌడ్ ప్లాట్ఫామ్స్ అని అంటే మళ్ళీ రాసుకోండి, గూగుల్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ అజ్యూర్, AWS, IBM. లైక్ మార్క్స్ని బట్టి ఎలాబరేట్ చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఇదే క్వశ్చన్ 15 మార్క్స్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ నార్మల్ అడ్వాంటేజెస్ డెఫినేషన్స్ రాసేసాక ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. క్లౌడ్ ప్లాట్ఫామ్స్లో గూగుల్ క్లౌడ్ తీసుకోండి. గూగుల్ క్లౌడ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది? ఇట్ ప్రొవైడ్స్ సర్వీసెస్ లైక్ స్టోరేజ్, డేటాబేస్, నెట్వర్కింగ్ అండ్ ప్రాసెసింగ్ పవర్. సో దోస్ సర్వీసెస్ ఆర్ ఇన్ ద high scalability and high reliability, high availability manner. It also provides services in the on-demand self services. Okay, you can elaborate on the based upon the marks. Okay, this is about the IoT physical servers and cloud offerings. So the next topic is introduction to the క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్ అండ్ కమ్యూనికేషన్. సో మన క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్ అంటే తెలుసు, లైక్ పబ్లిక్ మోడల్ ఉంటుంది, ప్రైవేట్ స్టోరేజ్ మోడల్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది. సో మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, మళ్ళీ మీరు ఒకసారి చూసుకోండి, అది రాసేసేయండి. మళ్ళీ కానీ రాయడానికి కొంచెం టైం ఉంటుంది కాబట్టి దాన్ని రాయలేకపోతున్నా. సో ప్లీజ్ డోంట్ మైండ్ దట్ ఐఎమ్ నాట్ రైటింగ్ దోస్ టాపిక్స్. ఓకే, మీరు ఒకసారి క్లౌడ్ కంప్యూటింగ్ నోట్స్ తీసుకొని అది రాసేసుకోండి. ఇన్ కేస్ మీకు ప్రొవైడ్ చేయమంటే లైక్ I will provide you in the like normal చూపెడతా, పాయింట్స్ నోట్ చేసుకోండి. ఓకే, సో హియర్ క్లౌడ్ స్టోరేజ్ ఇస్ ఎ సర్వీస్ మోడల్ వేర్ డేటా ఇస్ స్టోర్డ్, మేనేజ్డ్ అండ్ యాక్సెస్డ్ ఓవర్ ద ఇంటర్నెట్. సో క్లౌడ్ స్టోరేజ్ అంటే ఏంటిది? లైక్ డేటాని స్టోర్ చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. వేర్ అండ్ వీ కెన్ యాక్సెస్ దోస్ సర్వీసెస్ లైక్ ద స్టోర్డ్ డేటా ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ scalable, flexible and cost efficient storage solutions for businesses and individuals. సో ఇవి ఏ కైండ్ ఆఫ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారంటే స్టోరేజ్ కానీ అండ్ డేటాబేస్ అయితే మరి మన స్టోరేజే కదా. దెన్ నెక్స్ట్ మన ఫ్లెక్సిబుల్, స్కేలబుల్ ఉండే సర్వీసెస్ని బిజినెసెస్ కావచ్చు, ఇండివిజువల్స్కి కావచ్చు, లైక్ ఇండివిజువల్ పర్సన్స్కి కావచ్చు ప్రొవైడ్ చేస్తుంది. సో హియర్ సమ్ స్టోరేజ్ మోడల్స్ ఆర్ పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్, ప్రైవేట్ క్లౌడ్ స్టోరేజ్, హైబ్రిడ్, సో మల్టీ క్లౌడ్. సో ఇక్కడ మీకు నార్మల్ చెప్పేస్తాం. పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ అని అంటే లైక్ ఒక థర్డ్ పార్టీస్ ఉంటాయి కదా. సో నార్మల్గా ఒక థర్డ్ పార్టీస్కి అవి ఏం చేస్తాయి? థర్డ్ పార్టీస్కి నథింగ్ బట్ మళ్ళీ గూగుల్, AWS అవే. సో ఇవి ఏం చేస్తాయి? సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది ఓవర్ ద ఇంటర్నెట్ అనమాట. అప్పుడు యూజర్స్ ఏం చేస్తారు? వాటిని యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకుంటారు. లైక్ గూగుల్ డ్రైవ్ ఎగ్జాంపుల్ రాయండి, గూగుల్ డ్రైవ్ అండ్ గూగుల్ క్లౌడ్. ఓకే, ఎక్స్ట్రా స్టోరేజ్ ఉంది కదా మనకు, డ్రైవ్ అని గూగుల్ డ్రైవ్ ఎందుకు? స్టోరేజ్ చేసుకొని ఎక్స్ట్రా స్టోరేజ్, రైట్? సో అలా. దెన్ నెక్స్ట్ ప్రైవేట్ క్లౌడ్ స్టోరేజ్ అని అంటే లైక్ ఇది థర్డ్ పార్టీస్ కాకుండా నార్మల్గా ఒక ఆర్గనైజేషన్ ఉందనుకో, దాని సపరేట్ అనమాట, దాని ఓన్ అది. సో అలా ప్రైవేట్ అనమాట. నెక్స్ట్ హైబ్రిడ్ అని అంటే కాంబినేషన్ ఆఫ్ పబ్లిక్ క్లౌడ్ అండ్ ప్రైవేట్ క్లౌడ్ ఇస్ నథింగ్ బట్ హైబ్రిడ్ క్లౌడ్ స్టోరేజ్. ఓకే, మల్టిపుల్ అని అంటే లైక్ ఇక్కడ మల్టిపుల్ క్లౌడ్ స్టోరేజ్ని యూజ్ చేస్తుంది. దట్స్ ఇట్, అవే రాసేసుకుని పాయింట్స్ అంతే. దెన్ నెక్స్ట్ క్లౌడ్ కమ్యూనికేషన్ స్టోరేజ్ అంటే నార్మల్గా క్లౌడ్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతాయంటే బై యూజింగ్ సమ్ ప్రోటోకాల్స్ అనమాట. ఓకే, సమ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో హియర్ క్లౌడ్ స్టోరేజెస్ రిలైజ్ ఆన్ డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్. సో క్లౌడ్ స్టోరేజ్ అనేది దీని మీద డిపెండ్ అవుతుంది డిఫరెంట్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అండ్ APIs, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ఫర్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ మేనేజ్మెంట్. ఎందుకు? డేటా ట్రాన్స్ఫర్ చేసుకోనికి అండ్ కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి, డేటాని మేనేజ్ చేసుకోనికి. ఓకే, సో హియర్ వాట్ ఆర్ ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ అని అంటే so like HTTP and HTTPS. So we know the HTTP, right? Hypertext Transfer Protocol. So it is used for accessing cloud storage through web interfaces and web interfaces like AWS, S3 and Google Drive. These are the examples like protocols. It is used to access the storage data.
The next RESTful APIs like REST APIs and SOAP APIs. So RESTful APIs allow applications to interact with the cloud storage services. నార్మల్గా మీకు REST APIs అని అంటే లైక్ ఎలా చెప్పాలి, లైక్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది కదా. సో ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ కావాలి అని అంటే లైక్ డేటా ఉంటుంది కదా, ఆ డేటాని REST APIలో ఫస్ట్ స్టోర్ చేస్తారు అంటే బ్యాక్ ఎండ్లో. దెన్ నెక్స్ట్ అదే ఫ్రంట్ ఎండ్కి పంపిస్తారు. ఎలా పంపిస్తారంటే బై యూజింగ్ సమ్ కనెక్షన్ మెథడ్స్ లైక్ HTTP మెథడ్స్ ఉంటాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని ఉంటుంది, క్రాడ్ ఆపరేషన్స్ ఉంటాయి. సో అలా. So the next is FTP, file transfer protocol. It is used for bulk data transfer between local and cloud storage. So ఇది లోకల్ అండ్ క్లౌడ్ స్టోరేజ్ మధ్యలో డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ డేటా అంటే బల్క్ లార్జ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి. ఓకే, క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్ అండ్ కమ్యూనికేషన్ మెథడ్స్ ఎనేబుల్. సో లాస్ట్ కంక్లూజన్ ఏంటంటే ఈ క్లౌడ్ స్టోరేజ్ మోడల్స్ అండ్ కమ్యూనికేషన్ మెథడ్స్ ఏం చేస్తాయంటే it enables efficient, scalable and secure data management. Okay, so this is about the introduction to the like cloud storage models and communication in the cloud storage. Okay, the next topic is web servers for the IoT. So what is the use of web servers for IoT? So internet of things ki web servers ki సంబంధం ఏంటి? ఓకే, అసలు వెబ్ సర్వర్స్ ఐఓటీకి ఎందుకు అవసరం అంటే సర్వర్స్తోనే మనం ఏం చేస్తామని అంటే కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకుంటాము. ఓకే, సో హియర్ వెబ్ సర్వర్ ఫర్ IoT యాక్ట్స్ యాజ్ ఏ కమ్యూనికేషన్ బ్రిడ్జ్ బిట్వీన్ IoT డివైసెస్ అండ్ యూజర్స్. సో ఇది వెబ్ సర్వర్ ఎలా యాక్ట్ చేస్తారంటే ఒక కమ్యూనికేషన్ బ్రిడ్జ్ అనమాట. సో సపోజ్ దిస్ ఇస్ అ డివైస్ అండ్ దిస్ ఇస్ ద IoT లైక్ ఇంటర్నెట్. సో ఈ రెండు కమ్యూనికేట్ కావాలి అని అంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. సో ఇది సపోజ్ ఇది రిక్వెస్ట్ పంపించింది అండ్ IoT రిక్వెస్ట్ ఇది సెండ్ చేసింది అండ్ రెస్పాన్స్ ఇది పంపిస్తే రెస్పాన్స్ దీన్ని సెండ్ చేస్తుంది. సో అలా. ఓకే, it allows real-time monitoring, data visualization and remote control via web applications and APIs. సో ఇది ఏం చేస్తారంటే లైక్ డేటాని యూజ్ చేసుకోనికి రిమోట్ కంట్రోల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ వీ కెన్ యాక్సెస్ ద డేటా ఫ్రమ్ ఎనీవేర్, రైట్, విత్ జస్ట్ హ్యావింగ్ ద బ్రౌజర్ ఆర్ ఇంటర్నెట్. అండ్ వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ ఇట్? దాని యూజెస్ అంటే వీ కెన్ యాక్సెస్ IoT devices ఫ్రమ్ ఎనీవేర్ యూజింగ్ ఏ బ్రౌజర్. దట్ ఈస్ రిమోట్ యాక్సెసింగ్ అనమాట. ఓకే, it stores and analyzes the sensor data in real time. So it can store the data and as well as it can also analyze the data. It enables IoT devices to communicate over HTTP, MQTT and WebSockets. So ఇక్కడ IoT devices అనేవి కొన్ని సర్వర్స్ ఉంటాయి, ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, ఆ ప్రోటోకాల్స్ యూజ్ చేసుకొని కమ్యూనికేట్ చేసుకునే విధంగా ప్రొవైడ్ చేసే సర్వీసెస్. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ APIs ఫర్ ఇంటిగ్రేషన్. సో ఇది నార్మల్ ఇంటిగ్రేషన్ అంటే లైక్ జస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ బిల్డ్ చేయడానికి. ఓకే, వెబ్ సర్వర్ ఇన్ IoT enables రియల్ టైమ్ కమ్యూనికేషన్, రిమోట్ కంట్రోల్. ఇది ఫైనల్. This is about the web server IoT and some other points are like web protocols like HTTP, MQTT and WebSockets help IoT devices communication effectively. So ఈ ప్రోటోకాల్స్ ఏం చేస్తారంటే IoT devices అనేవి లైక్ ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ క్లౌడ్ బేస్డ్ సర్వర్స్ ప్రొవైడ్ స్కేలబిలిటీ అండ్ హై అవైలబిలిటీ, సెక్యూరిటీ. సో ఇక్కడ క్లౌడ్ బేస్డ్ సర్వర్స్ అదేమో వెబ్ సర్వర్స్, ఇది క్లౌడ్ బేస్డ్ సర్వర్స్. ఇది ఏం చేస్తారంటే లైక్ సర్వీసెస్ అనేవి హై స్కేలబుల్గా హై అవైలబుల్గా ఉండేలా చూసుకుంటుంది. So this is about the web server for IoT. And the next topic is cloud for IoT. మీకు క్లౌడ్ ఫర్ IoT చెప్పట్లేను ఎందుకంటే we know the cloud for IoT, right? సో క్లౌడ్ ఫర్ IoT అని అంటే మీకు గూగుల్ క్లౌడ్లో లైక్ గూగుల్ క్లౌడ్ ఎగ్జాంపుల్ తీసుకొని మన గూగుల్ క్లౌడ్ ఏం ప్రొవైడ్ చేస్తాయనంటే లైక్ స్టోరేజెస్, డేటాబేసెస్, నెట్వర్కింగ్, ప్రాసెసింగ్, సెక్యూరిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒకసారి చూపెడతామే కదా. సో హియర్ యూ కెన్ టేక్ ద ఎగ్జాంపుల్ యాజ్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఆర్ AWS కూడా తీసుకోండి, అమెజాన్ వెబ్ సర్వీసెస్, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, నార్మల్గా ఇది రాసేసుకోండి. సో ఏంటంటే గూగుల్ క్లౌడ్ అఫీషియల్ నోన్ యాజ్ ద గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ GCP సూట్ ఫర్ క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ద గూగుల్. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ వైడ్ రేంజ్ ఆఫ్ టూల్స్ అండ్ సర్వీసెస్. ఆ సర్వీసెస్ ఏంటి అంటే స్టోరేజ్, డేటాబేస్, మెషిన్ లెర్నింగ్ టూల్స్, డేటా అనలిటిక్స్, AI, అండ్ ఇట్ ఎనేబుల్స్ బిజినెసెస్ టు బిల్డ్, డిప్లాయ్ అప్లికేషన్స్, ఓకే, అండ్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్. దట్స్ ఇట్. సో ఇవి రాసుకోండి పాయింట్స్. ఇవి నేను మళ్ళీ చెప్పలేను ఎందుకంటే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి. సో కొన్ని సర్వీసెస్ అని చెప్పేసి ఆ సర్వీసెస్ ఏంటి అని అంటే లైక్ స్టోరేజ్ అండ్ డేటాబేస్ ఒకటి. దెన్ నెక్స్ట్ నెట్వర్కింగ్లో ఇవి. సో యూ కెన్ రైట్ ఇట్ ఆన్ యువర్ ఓన్ వర్డ్స్, అదే రాయాలని లేదు పాయింట్స్, మీరు ఇవి కూడా రాసుకుంటూ ఆన్ డిమాండ్ సర్వీసెస్ లైక్ లోడ్ బ్యాలెన్సింగ్, ఆటోమేషన్ టెక్నాలజీ లైక్ AI అండ్ ML సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ సర్వీసెస్ కూడా రాసేసుకోండి. అవి రాసి మీకు ఇష్టమైన వర్డ్స్ రాసేసుకోండి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోండి లైక్ గూగుల్ డ్రైవ్ అవి తీసుకోండి. మనకు మొబైల్స్ ఉంటాయి కదా, గూగుల్ డ్రైవ్ ఎందుకు ఎక్స్ట్రా స్టోరేజ్ అనమాట, మన ఫైల్స్ ఉంటే మనం స్టోర్ చేసుకోనికి. ఓకే, సో సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది అంటే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, కీ మేనేజ్మెంట్ సర్వీసెస్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ దట్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డిజైనింగ్ ఏ రెస్ట్ఫుల్ వెబ్ API యూజింగ్ ద పైథాన్ వెబ్ ఫ్రేమ్వర్క్స్. సో ఇక్కడ కొన్ని వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి పైథాన్వి లైక్ ఫ్లాస్క్, ఫాస్ట్ API,
అండ్ డిజాంగో ఏపీఎస్ డిజాంగో ఫ్రేమ్వర్క్స్ ఆ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేసుకొని మనము ఏపీఎస్ని రెస్ట్ఫుల్ ఏపీఎస్ని డెవలప్ చేస్తాము. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇక్కడ రెస్ట్ఫుల్ వెబ్ API allows client like mobile apps, web applications to interact with the server using HTTP methods. సో కొన్ని HTTP మెథడ్స్ ఉంటాయి. ఆ HTTP మెథడ్స్ యూజ్ చేసుకొని క్లయింట్స్ లైక్ ఎవరంటే మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, మనం యూజ్ చేసే అప్లికేషన్స్ ఏం చేస్తాయంటే ఇంటరాక్ట్ విత్ వాట్ సర్వర్స్తోనే ఇంటరాక్ట్ చేస్తాయి. సో మనము క్లయింట్ అనుకుందాం, సర్వర్ అనుకుందాము. సో మనకు మొబైల్ ఒక యాప్ ఉంది, సర్వర్ అనుకుందాము. సో వీ వాంట్ సంథింగ్, సపోజ్ మనం సెర్చ్ చేసాము, సెర్చ్ చేసి ఏమవుతుంది, సర్వర్కి రిక్వెస్ట్ వెళ్ళిపోతుంది. సో అదేం చేస్తుంది, ప్రాసెస్ చేసి మనకు రెస్పాన్స్ పంపిస్తుంది. ఎలా అని అంటే బై యూజింగ్ సమ్ APIs అనమాట. APIస్లో ఏమవుతుందంటే డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అలా ఇక పైథాన్ ఆఫర్స్ సెవెరల్ వెబ్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ బిల్డింగ్ REST APIs ఇంక్లూడింగ్. సో కొన్ని APIs వెబ్ ఫ్రేమ్వర్క్స్ని ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటి అని అంటే ఫ్లాస్క్, ఫస్ట్ API, జాంగో, రెస్ట్. దీస్ ఆర్ ద రెస్ట్ ఫ్రేమ్వర్క్స్. సో ప్రాసెస్ ఎలా అంటే ఫస్ట్ మనం కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. నార్మల్గా HTTP మెథడ్స్ని చూస్ చేసుకోవాలి. లైక్ చూస్ చేసుకోవడం ఏముండదు, ప్రతిదీ యూజ్ చేసుకోవాలి. గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని ఇవి క్లడ్ ఆపరేషన్స్ అంటాము. సో గెట్ ఎందుకనంటే డేటాని మనం తీసుకోనికి, రిసీవ్ చేసుకోనికి, రిట్రీవ్ చేయడానికి. పోస్ట్ ఎందుకంటే డేటాని పోస్ట్ చేయడానికి, లైక్ కొత్తగా క్రియేట్ చేయడానికి డేటాని. పుట్ నథింగ్ బట్ లైక్ దీన్ని మాడిఫై చేయడానికి డేటాని, ఆల్రెడీ ఉన్న డేటాని లైక్ మనం పోస్ట్ చేసాము అది ఒక డేటాని, దాన్ని మళ్ళీ మనం మాడిఫై చేయాలంటే లైక్ పుట్ యూజ్ చేసుకోవాలి. ఇది ఒక HTTP మెథడ్. నెక్స్ట్ డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవాలి. ఈ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఓకే. సో ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ కొన్ని URLs యూజ్ చేసుకోవాలి. లైక్ యూజర్స్, ప్రోడక్ట్స్, // ఎందుకనంటే మనకు నార్మల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ పేజెస్ ఉంటాయి కదా. సో ఎలా అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది. ఓకే, అమెజాన్లో మనకు ఫస్ట్ ఓపెన్ చేయగానే నార్మల్గా ఒక పేజ్ కనిపిస్తుంది. సో సైడ్లో మనకి కింద ఆర్డర్స్ అని ఉంటుంది. లైక్ ఓకే, ఆర్డర్స్ అని ఉంటుంది, యువర్ ఆర్డర్స్ అని ఉంటుంది, మీద కార్ట్ అని ఉంటుంది కదా. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ పేజెస్ అనమాట. సో మనము వీటికి ఎలా యూజ్ చేస్తామనంటే లైక్ URLs యూజ్ చేస్తాము. సో మనం క్లిక్ చేయగానే ఆ పేజ్కి వెళ్ళిపోతుంది కదా. సో మనం ఏమైతే ఆర్డర్స్ పెట్టుకుంటామో ఆర్డర్స్ పేజ్లోకి వెళ్ళిపోతుంది. ఎలా వెళ్తుంది అని అంటే జస్ట్ బై యూజింగ్ దిస్ URLs అనమాట. సో ఇక్కడ నేను ఎలా యూజ్ చేస్తానంటే లైక్ ఆర్డర్స్ అని పెట్టేసాను అనుకో. ఇట్స్ నాట్ ఏ కంప్లీట్ ప్రాసెస్ బట్ ఎగ్జాంపుల్గా చెప్తాను ఒక ఐడియా కోసం. సో ఈ ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చేసి ఆర్డర్ చేసుకుంటాము. లైక్ ఈ కైండ్ ఆఫ్ URLs యూజ్ చేసుకోవాలి. సో అప్పుడే ఏమవుతుంది అని అంటే మనము దాని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఆ పేజ్కి వెళ్ళిపోతుంది, ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ URLs. సో అప్పుడు మనం పర్ఫెక్ట్ URLs కూడా యూజ్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ JSON రెస్పాన్సెస్. JSON రెస్పాన్సెస్ అని అంటే జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్ అనమాట. సో దీంట్లో ఎలా ఉంటాయి అంటే ఒక ఆబ్జెక్ట్ టైప్ ఉంటుంది. ఓకే, సమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సపోజ్ నేమ్ సందీప్ అండ్ ఏజ్ 21, స్టడీ బీటెక్. ఓకే, ఇవి ఎలా ఉంటాయి అంటే స్ట్రింగ్ ఫార్మాట్స్లో ఉంటాయి. ఓకే, స్ట్రింగ్ నథింగ్ బట్ లైక్ 2 ఫస్ట్ ఆఫ్ మార్క్స్, రైట్. సో అలా ఇక్కడ ఇది నెంబర్ కాబట్టి స్ట్రింగ్ కాదు కాబట్టి దీనికి ఎలా పెట్టలేదు. ఓకే, దెన్ నెక్స్ట్ హ్యాండిల్ ఎర్రర్స్. సో మనకు కొన్ని ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. 404 పేజ్ నాట్ ఫౌండ్ అని, 400 బ్యాడ్ రిక్వెస్ట్ అని. సో ఆ ఎర్రర్స్ని కూడా మనం హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మనము యూజ్ చేయని URL ఉందనుకో, ఆ URLని సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎర్రర్ రావాలి కదా, ఎర్రర్ని డిస్ప్లే చేయాలి కదా. డిస్ప్లే చేయాలంటే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ అథెంటికేషన్ కూడా యూజ్ చేయాలి. లైక్ API కీస్ అండ్ ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాము, బిల్డింగ్ ఏ రెస్ట్ఫుల్ API విత్ ఫ్లాస్క్. సో దిస్ ఇస్ కంప్లీట్లీ కోడ్. సో నార్మల్ కోడ్ చూసుకోండి. సో ఫస్ట్ మనము ఫ్లాస్క్ని ఇంపోర్ట్ చేసుకోవాలి, కావాల్సిన రిక్వైర్మెంట్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ నథింగ్ బట్ మన కంపోనెంట్లోకి తీసుకోవాలి, అక్వైర్ చేసుకోవాలి. సో ఫ్రమ్ ఫ్లాస్క్ నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ ఫ్లాస్క్ రిక్వెస్ట్ అండ్ JSONify, లైక్ JSON టైప్ ఆఫ్ డేటా. And next from Flask RESTful import API resources. Some kind of resources are there, we should import those services. And so ఇక్కడ app is equals to Flask name. Okay, then app name ఇచ్చుకున్నాము. And API is equals to API app అని ఇచ్చుకుంటాము. Then next so users here. So నేను 2 kind of users యూజ్ చేసుకుంటాను. This is nothing but ID of the users అనమాట. ఇది user ID 1, user ID 2. సో దాంట్లో మనం ఎలా ఇచ్చుకుంటున్నాం అంటే డేటా JSON టైప్ ఆఫ్ డేటా. నేమ్ Sandy, ఏజ్ 21 అండ్ నేమ్ Obito, ఏజ్ 22. సో ఇది అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఇక్కడ మనము మళ్ళీ మెథడ్స్ యూజ్ చేసుకోవాలి, HTTP మెథడ్స్ యూజ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి క్లాస్ని. క్లాస్ యూజర్ రిసోర్స్ డిఫైన్ లైక్ డిఫ్. దిస్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే పైథాన్లో ఏం యూజ్ చేస్తాము, డిఫ్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. ఓకే, డిఫ్ గెట్ సెల్ఫ్ యూజర్ ID. నెక్స్ట్ ఇఫ్ యూజర్ ID అండ్ యూజర్స్, ఒకవేళ యూజర్ ID అనే యూజర్స్ కదా. సో దీంట్లో మనం ఏం యూజర్స్ తీసుకున్నాము, ఐడీస్ నథింగ్ బట్ 1 తీసుకున్నాము, 2 తీసుకున్నాము. సో ఇఫ్ యూజర్ ID అండ్ యూజర్స్, సో ఆ యూజర్స్లో ఉన్న ఐడీస్ ఇందులో ఉంటాయి. ఇఫ్ ప్రెజెంట్ అయితే రిటర్న్ యూజర్ ID. అప్పుడు ఏం చేసుకోవాలి, ఏం రాయమంటుంది, యూజర్ ఐడిని రాయమంటుంది, లైక్ 1 or 2. సో కొన్ని నెంబర్స్ ఉంటాయి లైక్ 200, 404,
402, 200, 201. సో 200 and 201 ఏం చేస్తాయంటే సక్సెస్ని ఇండికేట్ చేస్తాయి. 400, 404 అండ్ 402 ఏం చేస్తాయంటే ఎర్రర్స్ని ఇండికేట్ చేస్తాయి. ఓకే, హియర్ రిటర్న్ మెసేజ్ యూజర్ నాట్ ఫౌండ్. సో ఒకటేమో ఇలా యూజర్స్ అనే వాళ్ళు ఉంటే, ఇఫ్ యూజర్స్ అనే యూజర్స్ ఐడిలో ఉంటే రిటర్న్ ద యూజర్స్ ఐడి రాయమంటుంది. దెన్ నెక్స్ట్ ఇఫ్ ప్రజెంట్ లేకపోతే యూజర్స్ అనేవాళ్ళు యూజర్ ఐడిలో లేకపోతే దెన్ ఏ మెసేజ్ రాయమంటుంది, యూజర్ నాట్ ఫౌండ్ విచ్ ఇస్ 404. సో దెన్ నెక్స్ట్ పుట్ మెథడ్ డిఫైన్ పుట్ సెల్ఫ్ యూజర్ ఐడి. సో డాటా ఈజ్ ఈక్వల్స్ టు రిక్వెస్ట్ డాట్ చేసాం టైప్ రిక్వెస్ట్ చేస్తుంది డాటా. దెన్ నెక్స్ట్ మళ్ళీ అది ఇఫ్ యూజర్ ఐడి ఇన్ ద యూజర్స్. సో యూజర్ ఐడి అనేది యూజర్స్ లోపల ఉంటే మనం చేసుకున్నాం కదా, లైక్ మనం డిక్లేర్ చేసుకున్నాం కదా యూజర్ ఐడీస్ని 192. సో అందులో ప్రజెంట్ అయి ఉంటే దాని అప్పుడు ఏం చేయమంటుంది, యూజర్ ఐడి అప్డేట్ డాటా. సో రిటర్న్ యూజర్స్ ద యూజర్ ఐడి, మళ్ళీ యూజర్ ఐడిని అప్డేట్ చేశాక రాసుకోవాలి. దెన్ నెక్స్ట్ ఇఫ్ లేకపోతే మెసేజ్ ఏం రావాలి, యూజర్ నాట్ ఫౌండ్, సేమ్ అగైన్ 404. సో పుట్ అయిపోయింది. పుట్ నథింగ్ బట్ ఏంటిది, లైక్ అప్డేట్ చేయడానికి. ఇప్పుడు శాండీ ఇచ్చుకున్నాము ఫస్ట్ ఐడిలో, శాండీ అకౌంట్ ఇంకేమైనా ఇచ్చుకోవాలి, అలెక్స్ అని ఇచ్చుకుంటా. సో అప్పుడు ఏం యూజ్ చేసుకోవాలి, పుట్ అనే మెథడ్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, లైక్ అప్డేట్. దెన్ నెక్స్ట్ డిలీట్ చేసుకోవాలి. సో ఒక ఫస్ట్ యూజర్ ఐడిని తీసేసేయాలంటే డిలీట్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. సెల్ఫ్ యూజర్ ఐడి, ఇఫ్ యూజర్ ఐడి ఇన్ యూజర్స్ డిలీట్ ద యూజర్ ఐడి. ఇఫ్ యూజర్స్లో యూజర్ ఐడి ఉంటే డిలీట్ చేసుకోవాలి, లేకపోతే మెసేజ్ ఏం చేయాలి, యూజర్ నాట్ ఫౌండ్ అని వేసేసుకోవాలి విచ్ ఇస్ 404. నెక్స్ట్ క్లాస్ యూజర్ లిస్ట్ రిసోర్స్ డిఫైన్ గెట్, లైక్ మనం రిట్రీవ్ చేసుకోవడానికి, లైక్ మనం కొన్ని యూజర్ ఐడి ఇచ్చినాం కదా 192 అనేది. సో ఆ యూజర్ ఐడి మళ్ళీ నాకు కావాలి అని అంటే గెట్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. బిల్ట్-ఇన్ యూజర్స్ 200 డెఫ్ అండ్ దెన్ నెక్స్ట్ పోస్ట్ చేయాలి సెల్ఫ్. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అండ్ it is the final code with using the Flask. Okay, this is about the designing a RESTful web API using the Python web frameworks, which is the Flask API. So this is about the unit 5 and do prepare well for the exams and all the best for your exams. And last exam raseka వచ్చి కామెంట్స్ చేయండి, లైక్ ఎలా రాశారు అనేది. It gives motivation for me and encouragement for me. Thanks for watching.